అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక మాసం, కార్తీక పురాణం, అధ్యాయం 10. అజామలుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామలుడు ఎవడు? వాడు పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మంపైన నెట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందని వశిష్ఠ వారిని అడిగెను జనక మహారాజు గారు. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామలుని విమానమెక్కి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగాను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదు. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణం మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామలునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడిగా నుండెను. అతడు తన అపూరూపమైన అందం చేతను, శ్రీ సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠుడి అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యగా శివాలయము యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహమునందు ధూపదీప నైవేద్యములు బెట్టగా దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పడుండేటివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేటిది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూడకుండా నుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేటివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలిగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను. అందుకు ఆమె చీరరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుకొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంగ కన్నెత్తైన చూడక, విటు నీపై మనస్సు కలది అయి మగని తూలనాడుట వలన భర్తను కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు చెందినవాడై ఇంటి ముఖము పట్టరాదని తల పోసి దేశాటనకు వెళ్లడెను. భర్త ఇంటి నుండి వడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారి పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కోరాను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణుడవైతివి, నేను నీచుకుడైతిని. చాకలివాడిని మరి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చెయ్యలేను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అవమానకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చనకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బతిమాలి రాత్రందియు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టిని. అగ్నిసాక్షి పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసిది అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి
కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పును క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఈమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యెను. కొంతకాలమునకు శివార్చనకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినమున క్షీణించుచు మరణించెను. అతడు రోర రాది నరక కోపమునపడి నానా బాధలు పొంది మరలా నరజన్మ మెత్తి సత్యవ్రతుడును బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి అవతార దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరి స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమదూతలు యమయాతనలు అనుభవించి తన మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ శిశువును తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపును విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు గాన కార్తీక మాసమనందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.